దర్గా నిర్మాణం పూర్తి చేసిన ముమ్మాటికి నిరంజన్ రెడ్డి అని సిస్టమ్ చేసిన మైనార్టీ నాయకులు నిరంజన్ రెడ్డి సర్వగృహంలో కోఆపరేషన్ నెంబర్ గులాం ఖాదర్ ఖాన్ మాజీ వర్క్స్ బోర్డు మెంబర్ జాంగీర్ మాట్లాడారు. వనపర్తి పట్టణంలోని జరిగిన రోడ్లకు విస్తీర్ణంలో భాగంగా వనపర్తి పట్టణంలో పాత బజార్లో గల పురాతన దర్గా నల్ల చెరువు కట్టపైన కోట్ల రూపాయలు విలువ చేసే నల్ల చెరువు కట్ట ప్రభుత్వ భూమిపైన అప్పటి వనపర్తి ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు సింగరెడ్డి నిరంజన్ రెడ్డి తమ సొంత నిధులతో కొత్త దర్గా నిర్మాణం చేపట్టారు. ఇందుకు సంబంధించిన పూర్తి ఖర్చులు మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి వారి సొంత డబ్బులు ఖర్చు చేయడం జరిగింది. ప్రెస్ మీట్ లో మెగారెడ్డి ఆ దర్గా నిర్మాణం చేశారని అవగాహన లేకుండా పత్రికా సమావేశంలోనే చెప్పారు. అప్పుడు దర్గా నిర్మాణం చేసిన మేస్త్రులకు కానీ కూలీలకు కానీ స్టీల్ షాప్ వారికి కానీ లేదా సిమెంట్ షాప్ వారికి కానీ వారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే నల్ల చెరువు కట్టపై గల మైబ్సాని దర్గా దగ్గరకు వచ్చి ప్రమాణం చేసి ఆ దర్గాలు మెగారెడ్డి నిర్మాణం చేశారని చెప్పమనండి, లేదా వనపర్తి మీడియా సోదరులు తీసుకొని వస్తాం వారి ముందు మేము ప్రమాణం చేసి చెప్తా నిరంజన్ రెడ్డి నిర్మాణం చేశారని అవగాహన లేకుండా పత్రికా సమావేశాలు పెట్టి ప్రజల్ని గందరగోళానికి నెట్టొద్దని వనపర్తిలోని ముస్లిం నిరంజన్ రెడ్డి నాయకత్వంలో వారు గురు దృష్టితో ముందు చెబుతూ రాబోయే భవిష్యత్తు తరాల కొరకు జరిగిన అభివృద్ధి అంతా కాదని వనపర్తికి సంబంధించిన ఒక పెద్ద అద్భుతమైన షాదీఖానాలను 2,80,00,000 రూపాయలతో అద్భుతంగా అన్ని రంగులతో నిర్మాణం చేపట్టడం జరిగిందని చెప్పారు. వనపర్తి పట్టణంలో రోడ్ల విస్తరణలో భాగంగా వనపర్తి పట్టణంలోని పాత బజార్లో ఉన్న దర్గాను నల్ల చెరువు కట్టపై చాలా విలువైన భూమి, కోట్ల రూపాయలు విలువ చేసే భూమిలో పెద్దలు నిరంజన్ రెడ్డి గారు చాలా పెద్ద మనసుతో భవిష్యత్ తరాలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో అక్కడ కొత్త దర్గాను నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇది వనపర్తి ప్రజలందరికీ తెలుసు. వనపర్తి ప్రజలందరూ కూడా ఆ నిర్మాణం ఆ పనులు నడిచేటప్పుడు నిరంజన్ రెడ్డి గారు వచ్చుకోవడం ఆ పనులను పని నాయకులు మాట్లాడుతూ మేఘారెడ్డి గారు ఆ దర్గాను నిర్మాణం చేశారని వాళ్ళ సొంత డబ్బుతో నిర్మాణం చేపట్టారని అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. మేఘారెడ్డి గారు అప్పుడు వనపర్తిలో వారి పాత్ర ఏంటి, వనపర్తిలో ఏదైనా నిర్మాణం చేయాలి, వనపర్తికి ఏదైనా అభివృద్ధి చేయాలంటే కనీసం వనపర్తిలో మున్సిపల్ కౌన్సిలర్ అయి ఉండాలి, లేకుంటే వనపర్తిలో ఏదైనా ఎమ్మెల్యేలో ఎంపీ అయి ఉండాలి. ఇవేది కాదు. ఇవేవి కానప్పుడు అక్కడ దర్గా నిర్మాణం ఎట్లా చేపట్టినట్టు ఆయనకు ఏమవసరం వచ్చింది, ఈ అబద్ధాలు మాట్లాడుతున్నారు. జనం అంతా చూసారు. ఈ దర్గా నిర్మాణం చేపట్టేటప్పుడు నిరంజన్ రెడ్డి గారు 3 సార్లు అక్కడ వచ్చేందుకు అక్కడ పనిచేసే మేస్త్రీలకు కానీ లేబర్ కానీ అందరూ కూడా సూచనలు చేసి చాలా అద్భుతంగా ఆ దర్గా నిర్మాణం చేపట్టడానికి తన సొంత డబ్బులను లక్షల రూపాయలను వెచ్చించి ఆ దర్గా నిర్మాణం చేపట్టారు. ఈయన ఇంత 2 రోజుల ముందే మాట్లాడతానంటే రాహుల్ చంద్రశేఖర్ రెడ్డి గారికి నేనే డబ్బులు ఇచ్చిన, తర్వాత నిరంజన్ రెడ్డి గారికి ఇవ్వడానికి నేనే డబ్బులు ఇచ్చిన, ఇప్పుడు ఏమంటున్నాడంటే దర్గా నిర్మాణం కూడా నేనే చేపట్టినాడు. అంటే వనపర్తిలో జరిగిన అన్నీ కూడా నేనే చేసిన అనే భ్రమలు ఆయన ఉన్నాడు. వాస్తవానికి నేను ప్రెస్ మీట్ మాట్లాడిన నాయకులు కానీ వారి ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు కానీ మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీరే ఒకవేళ దర్గా నిర్మాణం చేసి ఉంటే అక్కడ ఉన్న దర్గా దగ్గరకు వచ్చి మీరు ప్రమాణం చేసి మేమే కట్టామని చెప్పండి, లేదా మేమన్నా వచ్చి ప్రమాణం చేసి మేమే కట్టామో లేదా మేము చెప్తాం. దీనికి సిద్ధంగా ఉంటే రాండి. అబద్ధపు మాటలు ఎన్నికల ముందు మీరు చాలా అబద్ధపు విషయాన్ని ఏం చెప్పాడు, టీచర్స్ కాలేజీలో ఉన్న మసీద్ను నేను గెలిస్తే వెంబడే ఓపెన్ చేస్తా, నాకు ఓట్ వేయండి, నిరంజన్ రెడ్డి మీకు ఎన్నో టైంపాస్ చేశాడు, మోసం చేశాడు, నేను గెలిచినప్పుడే ఓపెన్ చేస్తా అని చెప్పి అక్కడ ఉన్న ముస్లింలకు మాట ఇచ్చి అక్కడ ఓట్లు కడతాను. బ్రాంకర్స్కు కూడా ఒక మసీద్ వివాదం నడుస్తుంటే దాన్ని కూడా సాకులు ఇచ్చి నేను గెలిచినప్పుడే ఆ మసీద్ కడతా, ఆ మసీద్ నేను గెలిచినప్పుడే టెంకాయ కొట్టి స్టార్ట్ చేస్తాను, గెలిచి 11 ఏళ్ళు అయింది, ఆయనకి ఎక్కడన్నా వనపర్తిలో టెంకాయ ఇట్లు దొరుకుతలేదా అక్కడ శంకుస్థాపన అయింది. ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మేఘారెడ్డి గారు నిజంగా ఈ 11 కాలంలో వనపర్తి ముస్లింలకు కానీ వనపర్తి ముస్లిం భక్తాస్తులకు కానీ ఏదైనా ఒక్క చిన్న పని చేసినట్టు చూపించమని చెప్పాలి. మేము గర్వంగా చెప్తాం. టీఆర్ఎస్ పార్టీ నిరంజన్ రెడ్డి గారి నాయకత్వంలో వనపర్తి నియోజకవర్గంలో మా సార్ నిరంజన్ రెడ్డి గారు ఒకటే రోజు ఒకటే ఆర్డర్తో 3 కోట్లతో వనపర్తి నియోజకవర్గంలో అద్భుతమైన సాధికార వనపర్తి పట్టణంలో 2 కోట్లతో, పెద్దేరులో 50 లక్షలతో, మా గోపాల్పేటలో 25 లక్షలు, ఆ తర్వాత గన్పూర్లో 20 లక్షలు, వనపర్తి షాదీఖానాకు అదనంగా 80 లక్షలు మంది, అంటే దాదాపు 3,80,00,000 అంటే 70 ఫీట్ల మీద 130 ఫీట్ల పొడుగుతో గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్తో ప్రైవేట్ షాదీఖానాలు తీటుగా అత్యంత అద్భుతంగా కట్టిన షాదీఖానాలు అందుబాటులో తేలేని దుర్భరమైన స్థితిలో ఎమ్మెల్యేగా ఉన్నారు. మీకు నిజంగా ముస్లింల మీద ప్రేమ ఉంది, నిజంగా మీకు ముస్లింల మీద చిత్తశుద్ధి ఉంది అనుకుంటే ఆ షాదీఖానాను ఓపెన్ చేస్తే పెద్ద ప్రజలు వాడుకుంటారు
పేదరికి అమ్మాయిని సాధికాన వాళ్ళకు ఫంక్షనల్ ఖర్చు కూడా మిగులుతుంది. అట్లాంటివి ఏమన్నా ఆలోచన చేయండి తప్ప ఇవంతా పంచి వాళ్ళకి నిరంజన్ రెడ్డి సాబ్ చేసిపోయిన వాళ్ళకంతా మీరు వచ్చి మేం చేస్తాం అంటే చాలా తప్పు. వనపర్తి పట్టణంలో కుట్టు మిషన్లకు సంబంధించి ఒక ట్రైనింగ్ సెంటర్ నడుస్తుంది, అది కూడా నిరంజన్ రెడ్డి గారు ఆరంభించారు. అలాగే ముస్లిం సోదరులకు సంబంధించిన దాదాపు మైనార్టీ బంద్ కానీ అలాగే వనపర్తి పట్టణంలో ఘన్పూర్ షాదీఖానాకు అదనపు నిధులు అవసరం ఉంటే ఆ నిధులు కానీ కూడా ఆ నిధులు కూడా నిరంజన్ రెడ్డి గారు ఇచ్చారు. మేఘారెడ్డి గారు తెచ్చిన ఈ 11 నెలల్లో ఏం చేసిందో చెప్పించున్నారు. ఘన్పూర్లో ఉన్న పురాతన మసీద్కు నిరంజన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు పురావస్తు శాఖ ద్వారా 70 లక్షల రూపాయలు ఆ మసీద్కు కేటాయించి ఇప్పుడు చాలా అద్భుతంగా ఘన్పూర్లో మసీద్ను ఈరోజు రెనోవేషన్ చేయడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే నిరంజన్ రెడ్డి గారు సూగురు దర్గా చాలా అద్భుతమైన దర్గా, ముస్లింలు ఎంతో పవిత్రంగా ఆ దర్గాకి వెళ్తుంది. అక్కడ నిరంజన్ రెడ్డి గారు ఈరోజు కనిపించే సీసీ రోడ్ మొత్తం నిరంజన్ రెడ్డి గారు చేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకో గంట సేపు అయితే ముస్లింల కొరకు నిరంజన్ రెడ్డి గారు ఏం చేశారు? మీరు ఈ 11 నెలల కాలంలో ముస్లింల కొరకు ఏం చేశారు? ముస్లింల కొరకు చేసేది ఏంటి? ముస్లింల కొరకు మేము కాంగ్రెస్ పార్టీ, ముస్లింల పార్టీ, సెక్యులర్ పార్టీ అని మీరు చెప్పుకుంటున్నారు కదా, ముస్లింల కొరకు మీరు ఏం చేశారు? కనీసం 4 నెలల నుంచి ఇమాములో ఉన్న జీతాలు ఇవ్వడానికి దుర్భరమైన స్థితిలో ఈరోజు మీ యొక్క అధికార పార్టీ ఇమామోదాలకు 4 నెలల నుంచి జీతాలు అందక వాళ్ళు తల్లడింపులు ఇమామోదాలు వాళ్ళని కూడా పట్టించుకునే పరిస్థితులు లేదు. కనీసం మీ అందరికీ ఐడియా ఉందో లేదో ముస్లిం డిక్లరేషన్ సభలో వాళ్ళ నాయకుడు రేవంత్ రెడ్డి గారు చాలా అద్భుతంగా ముస్లింల మీద ప్రసంగించాడు. ఏమని ప్రసంగించాడు? మేము గెలిస్తే మీకు బిర్యానీ తినిపిస్తామన్నాడు. బిర్యానీ తినిపిస్తాం, మేము గెలిచినప్పుడు మీకు అన్నీ చేస్తామన్నాడు. ఏం చేసాడు? మేము గెలిస్తే 3,000-4,000 కోట్ల బడ్జెట్ ఇస్తాను. ఎక్కడి నుంచి సార్? పక్కనున్న వాళ్ళ గురువు చంద్రబాబు నాయుడు 3,640 కోట్లు అక్కడిస్తే ఇక్కడ 14% ఉన్న ముస్లింలకు ఎంత బడ్జెట్ కేటాయించిన ఒకసారి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. 45 నియోజకవర్గాలలో గెలుపోవటం శాసించే స్థాయిలో ఉన్న ఈ రాష్ట్రంలో ముస్లింలు ఉంటే కనీసం ఎమ్మెల్యే లేడు, మంత్రి మాట దేవుడు కానీ ఒక ఎమ్మెల్యే లేడు. ఒక ముస్లింల ప్రాతినిధ్యం వహించి ముస్లింల సమస్యలు చట్టసభలో వినిపించడానికి ఈ దుర్మార్గం కాంగ్రెస్ పాలనలో పట్టించుకునే నాదుడే లేడు. మీరందరూ మన మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఇష్టవాళ్ళు మీరందరూ ఒక్క ఎమ్మెల్యేలు కూడా గెలిపలేదు కాంగ్రెస్లో. చాలా బాధ అనిపించింది నాకంటే. అదే కనీసం మహమూద్ అలీ గారు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ ఇచ్చి వారికి హోంమంత్రి ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం మొట్టమొదటి హోంమంత్రి. మరి ఆయన ఎమ్మెల్యే గెలిచిన కేసీఆర్కి ఎంత ప్రేమ ఉంటే హోంమంత్రి ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ కేవలం అటు హైదరాబాద్లో కానివ్వండి, వనపర్తిలో మేఘారెడ్డి గారు కానివ్వండి, కేవలం ముస్లింలను ఓటు బ్యాంక్ కూడా వాడుతుంది తప్ప ముస్లింలకు అక్కడ రేవంత్ రెడ్డి గారు చేసింది ఏం లేదు, ఇక్కడ మేఘారెడ్డి గారు చేసింది ఏం లేదు. అంతా అబద్ధపు మాటలు, అబద్ధ ప్రచారం. ఇక్కడున్న వనపర్తిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులకు కానీ ఎమ్మెల్యే మేఘారెడ్డికి కానీ ఈ వేదిక ద్వారా మేము సవాల్ విసురుతున్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ దర్గా కాడ వచ్చి మీరు ప్రమాణం చేయండి, మేమే కట్టామని. మేమన్నా వస్తాం, ప్రమాణం చేస్తాం. మా నిరంజన్ రెడ్డి గారిని సొంత నిధులతో మేము మా దర్గా నిర్మాణం చేపట్టాం. మీకు చేతనైతే రోడ్ల విస్తరణలో మీరు ముస్లింలను నిరంజన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది, దగా చేసిందని మీరు చెప్తున్నారు కదా. వనపర్తి పట్టణంలో రోడ్ కటింగ్కు మొట్టమొదట సహకరించేది ముస్లింలే. మీకు పాత గాంధీ చౌక్ నుంచి అటు మీరు గాంధీనగర్ దాకా తీసుకుంటే దాదాపు ముస్లిం లైన్లే ఎక్కువ రోడ్ కటింగ్లో పోయినాయి. మొట్టమొదటిగా సహకరించింది రోడ్ కటింగ్కు చిట్టాల రోడ్లో కానీ అటు గోపాల్పేట రోడ్లో కానీ ముస్లింలే సహకరించారు. అందులో నూరి మజీద్లో రోడ్కి ఏదైతే నూరి మజీద్ రోడ్ విస్తరణలో కొంత భాగం స్థలం కోల్పోయిందో ఆ స్థలానికి సంబంధించి అప్పుడున్న ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం నిరంజన్ రెడ్డి గారి నాయకత్వంలో 40x20 2 షాపు స్థలాలు పంచాయతీరాజ్ శాఖ ఇప్పుడున్న పంచాయతీరాజ్ శాఖ ఆఫీస్ కాంపౌండ్ దగ్గర వాళ్ళకు అలాట్మెంట్ ఇచ్చారు, పొజిషన్ ఇచ్చారు. ఆ స్థలాన్ని వాళ్ళకు పొజిషన్లకు మీరు ఎందుకు ఇస్తలేరు? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటాయి. నిరంజన్ రెడ్డి గారు చేసిపోయిన పనులు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో ఆ పనులను కంప్లీట్ చేయండి, ముస్లింలకు సహకరించండి. అంతే తప్ప లేనిపోని మాటలు చెప్పి మీరు ఇందాక చెప్పినట్టు దర్గా మేమే కట్టామని మీరు అంటున్నారు కదా. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉండి దర్గా మీరే కట్టారని మీకు అనిపిస్తే మీరు దర్గా దగ్గరికి రాండి, ప్రమాణం చేయండి. మేము మీడియా మిత్రులను తీసుకొని వస్తాం, మాకు సమయం చెప్పండి. మేము వనపర్తి మీడియా మిత్రులు అందరం కలిసి ఆ దర్గా దగ్గరికి పోదాం. మీరు ప్రమాణం చేసి ఆ దర్గా కట్టామని చెప్పండి, లేదా మేమన్నా వచ్చి ప్రమాణం చేసి దర్గా కట్టామని చెప్తాం. లేనిపోని అబద్ధాలు చెప్పి ప్రజలను అయోమయంలోకి ఏమాత్రం నెట్టకండి. ప్రజలు అంతా
ఇదేం చాలా చైతన్యవంతంగా ప్రజలు ఉన్నారు. మీరు మాట్లాడే ప్రతి మాటను కూడా ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు. రేపు రాబోయే రోజులలో స్థానిక సంస్థలు ఈ అబద్ధాలన్నిటికీ కూడా సమాధానం చెప్తారు. థ్యాంక్ యూ.